బాబు బాబు అక్క కేక్ కాలేదు కదా బాబు. బాబును వదిలేసి ఏం చేస్తున్నావు అక్క? ఇప్పుడు ఏమైందిరా? ఎందుకు అంతలా అరుస్తున్నావు? ఏమైందా? మేము రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే బాబు కింద పడిపోయేవాడు. బాబుని పట్టించుకోకుండా ఫోన్లో మాట్లాడుతున్నావు ఏంటి? నీకు బాబు కంటే ఫోన్ ఎక్కువైందా? ఎందుకురా అరుస్తున్నావు? మీ బాబు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. వాడు జారి కింద పడతాడని నాకేం తెలుసు? అదేంటండి అలా అంటారు? మిమ్మల్ని నమ్మి చిన్న బాబుని మీ చేతికిస్తే ఇలా చేస్తారా? ఏంటి నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారు? వాడికేం కాలేదు కదా, ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు? ఏమైంది? బాబుని పట్టించుకోకుండా అక్క ఫోన్లో మాట్లాడుతుంది. కాస్తుంటే బాబు కింద పడిపోయేవాడమ్మా. ఏంటి పిల్లాన్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు? నా ముని మనవడి విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉంటావా? బుద్ధి లేదా నీకు? నా మీద అరుస్తావేంటి నానమ్మా? చంటి పిల్లాన్ని వదిలేసి వీళ్ళిద్దరూ బలాదూర్గా తిరిగితే నాదా బాధ్యత? మేమేం బాలాదూర్ తిరగట్లేదక్క. శ్రావ్యని ఫంక్షన్కి పిలవడానికి అహల్య వెళ్ళింది. మీ సొంత పనుల మీద మీరు తిరిగితే మీ పిల్లాడిది నాదా బాధ్యత? ఎవరి పిల్లాడిని వాళ్లే చూసుకోవాలి. ఎవరి పిల్లాన్ని వాళ్లే చూసుకోవాలని వేరు చేసి మాట్లాడితేవేంటి? వాడు నీ మేనల్లుడు కాదా? వాణ్ణి చూసుకోవడం నీ బాధ్యత కాదా? ఇంకోసారి ఇలా మాట్లాడకు. వాడు నా ముని మనవడు, ఈ ఇంటి వారసుడు. వాడికేదైనా జరిగితే నేను నిన్ను క్షమించిన అవంతిక. ఇంకెప్పుడు బాబు విషయంలో నిర్లక్ష్యంగా ఉండకు. అలాంటప్పుడు బాబుని నాకు అప్పగించడం దేనికి? నన్నండం దేనికి? మీ బాబుని మీరే చూసుకోండి. అహల్య, బాబుకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదండి. ఇందుకే చెప్పాను బాబును వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అని. నువ్వేమో నీ పెత్తనాలకు పోతున్నావు. ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రమాదం జరిగేదు. తనేం పెత్తనాలు చేయడానికి వెళ్ళలేదు నానమ్మా. శ్రావ్యని బారసాలకి పిలవడానికి వెళ్ళింది. ఊరికి ఎందుకలా అరుస్తారు? అహల్య నువ్వు పద. నిన్ను నమ్మి బిడ్డను అప్పగించటం నాది బుద్ధి పొరపాటు. ఏంటి అలా చూస్తున్నావు? కావాలని చేయలేదు కదా? కావాలని నేనెందుకు చేస్తాను నానమ్మా? నిన్ను నమ్మడానికి లేదే. నా ముని మనవడి జోలికొచ్చేవంటే మాత్రం ఊరుకోను.